నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను త్రిపుర. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అంటే ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ఒక ప్రెస్ మీట్‌లో ఈ వ్యాఖ్యలనేది చేశారు. అదేంటంటే నాయకులనేవారు ఆచితూచి మాట్లాడాలి, పోస్ట్‌లు చేయాలి, అలాగే సెలబ్రిటీలు కూడా అంటూ. అంటే అసలు ఈ దేని గురించి ఈ వ్యాఖ్యలు చేశారు అనేది మనం తెలుసుకుందాము. సో, మనతో పాటు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారున్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తే ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏదైతే వ్యాఖ్యలున్నాయో అంటే అవి దేని గురించి అనుకోవచ్చు? అంటే భారత సైన్యాన్ని అవమానపరిచే పద్ధతిలో ఎవరు మాట్లాడినా సహించము, కఠిన చర్యలుంటాయి అని ఆయన ప్రభుత్వం తరఫున మాట్లాడారు. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఎన్‌డీఏలో భాగస్వామి. హ్మ్. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్‌డీఏ. అలాగే ఎన్‌డీఏ ప్రభుత్వం తరఫునే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమం కూడా నడుస్తోంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా దాన్ని ఓన్ చేసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఆయన పాత్ర ఆయన నిర్వహించాడు. నిర్వహించే క్రమంలో ఆయన చాలా అగ్రెసివ్‌గా మాట్లాడారు. హ్మ్. పాకిస్తాన్ అంటే మొన్న దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టడమే కార్యక్రమం. ఆఖరి ఉగ్రవాదిని మట్టుబెట్టే వరకు ఈ యుద్ధం మోడీ ఆపడు అని చెప్పి ఈయన ప్రకటించాడు. అవును. ఈ ఇదంతా కూడా ఒక రకంగా ప్రజల్లో స్థైర్యాన్ని నింపే ప్రయత్నంగా ఆయన మాటలన్నీ కూడా నడిచినాయి. ఆ యాంగిల్‌లోనే చూడాలి పవన్ కళ్యాణ్ ఉపన్యాసాన్ని. ఓకే. ఈ ప్రాసెస్‌లోనే ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనా సరే భారత సైన్యాన్ని అవమానపరిచే పద్ధతిలో మాట్లాడినా, ఏం చేసినా అంటే సోషల్ మీడియాలో ఎవరో ఒకళ్ళు కామెంట్ పెడతారు ఎక్కడో చోట. అవును. వీటిని మేము సీరియస్‌గా పట్టించుకుంటాం. హ్మ్. పట్టించుకుని వాళ్ళ మీద లీగల్‌గా ప్రొసీడ్ అవుతాం. లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడం అంటే దాదాపు కోర్ట్ మార్షల్ చేసినంత పని జరుగుతుంది. ఇది ఆయన ఉపన్యాసంలో ఉన్నటువంటి ప్రధానమైన కంటెంట్. అయితే ఇప్పుడు జరుగుతున్నది పాకిస్తాన్ మీద యుద్ధంగా ప్రొజెక్షన్ జరిగిపోతోంది. కానీ ప్రొజెక్షన్ అలా జరుగుతోంది గానీ, జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆపరేషన్ సింధూర్ అంటే పాకిస్తాన్ మీద యుద్ధం కాదు. ఉగ్రవాద సంస్థల మీద, వాళ్ళ శిబిరాల మీద దాడి మాత్రమే. హ్మ్. దీన్ని పాకిస్తాన్ మీద యుద్ధంగా ప్రచారం చేయటం అనేది ఆపేయాలి ముందు. అలాగే పాకిస్తాన్ కూడా చాలా ఓపెన్‌గా ఒక ప్రకటన చేసింది. అంటే మేము యుద్ధానికి సిద్ధంగా లేము. యుద్ధం అనేటువంటి కార్యక్రమంతో మేము లింక్ అయ్యి లేము అని వాళ్ళు స్పష్టంగా ఈరోజే ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన టైంలో భారతదేశంలో చాలామంది యుద్ధం ముంగిట్లో ఉన్నాం మనం అని కొంతమంది అంటుంటే, యుద్ధం లోపలే ఉన్నామని చెప్పి చాలామంది మాట్లాడేస్తున్నారు ఆల్రెడీ. ఈ క్రమంలోనే దేశభక్తి పేరిట హ్మ్. పాకిస్తాన్ వ్యతిరేక ప్రకటనలు ఇవి కూడా నడిచిపోతున్నాయి. ఇవి జరగకూడదు. ఇవి ఆపేసి టార్గెట్ ఏమిటి? అక్కడ జరిగినటువంటి దాడి పాకిస్తాన్ జరిపినటువంటి దాడి కాదు. ఏది మన పహల్గాంలో జరిగినటువంటి దాడి అది ఉగ్రవాద సంస్థ ఒక ఒక సంస్థ క్లెయిమ్ చేసుకుంది. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ మేమే చేశాము ఈ దాడి అని స్పష్టంగా చెప్పిందది. ఓకే. ఆ సంస్థను టార్గెట్ చేస్తూ అలాగే దాంతోపాటు దానికి మద్దతుగా నిలబడినటువంటి ఇతర ఉగ్రవాద సంస్థల శిబిరాలు ఎక్కడున్నాయో టార్గెట్ చేసి వాటిని నిర్మూలించటం అనే ప్రోగ్రాం జరుగుతోంది ఆపరేషన్ సింధూరతో. దీన్ని లీడ్ చేస్తున్నటువంటి ఆఫీసర్లతో వాళ్ళు మాట్లాడించారు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది ఈరోజు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. మా ప్రోగ్రామ్ ఇది అని. హ్మ్. అక్కడ వరకు కన్ఫర్మ్ అయ్యి మాట్లాడుకోవాలి ప్రపంచం కూడా. అంతకు మించి ఇదేదో 2 దేశాల మధ్య యుద్ధంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని సెంటిమెంటలైజ్ చేయకూడదు. ఎమోషనలైజ్ కూడా చేయకూడదు. ఎప్పుడైతే ఎమోషనలైజ్ చేస్తారో అప్పుడు ఎక్కువ మాటలు దొర్లుతాయి. అలాంటి మాటలు దొర్లినప్పుడు ఎవరో ఒకళ్ళ మనోభావాలు గాయపడతాయి మళ్ళీ. అవును. ఈ మనోభావాలు గాయపరచడం అనేది చాలా సున్నితమైనటువంటి అంశం ఇది. అందుకని ఎవరు మాట్లాడినా, హ్మ్. ఎవరు ఈ కాంటెక్స్ట్‌లో మాట్లాడినా గానీ భావోద్వేగాలను రెచ్చగొట్టేలాగా మాట్లాడకుండా ఉండటం మంచిది. ఆయన చెప్పింది ఒక ధోరణిలో చెప్పాడు పవన్ కళ్యాణ్. అంటే భారత సైన్యం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎవరైనా విమర్శిస్తే అని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడాయన. ఆ వార్నింగ్ గొడవ వేరు. గవర్నమెంట్ నుంచి వచ్చే వార్నింగులు, వాళ్ళు కేసులు పెడతారా లేదా అనే గొడవ పక్కన పెట్టేస్తే, మాట్లాడే వాళ్ళకి ఒక బాధ్యత ఉండాలి.
ఆ బాధ్యతతో మాట్లాడాలి. ఎక్కడా కూడా జరిగిన విషయాల పట్ల అభిప్రాయ ప్రకటన చేయటం తప్పేం కాదు. ఒకవేళ భారత సైన్యం వైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే దాన్ని కూడా చెప్పడం తప్పేం కాదు. కాకపోతే రెడిక్యూల్ చేసి చెప్పడం తప్పు, అపహాస్యం చేసి చెప్పడం తప్పు. జరిగిన తప్పేమిటి అనేది స్పష్టంగా, ఇదిగో ఇది అనవగాహన, ఇలా జరగకూడదు అని చెప్పడం తప్పేం కాదు. అది వ్యతిరేకించినట్టు కాదు, అలాగే భారత సైన్యం తాలూకా గౌరవాన్ని భంగపరిచేది కూడా కాదు. అలా గౌరవాన్ని భంగపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారు వాళ్ళు. దానికి ప్రిపేర్ అవ్వాలి. అది టోటల్గా ఆ కాంటెక్స్ట్లో నాకు అనిపించినటువంటి అభిప్రాయం. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అంటే ఇలా వ్యాఖ్యలు అనేది చాలా మీరు ఇలా చేస్తున్నారు, పాకిస్తాన్కి మద్దతుగా పలుకుతున్నట్టు పోస్టులు పెడుతున్నారు, ఇలాంటి పోస్టులు పెట్టకూడదు, కఠిన చర్యలు తీసుకుంటాము అన్నారు. అయితే నటుడు ప్రకాష్ రాజ్ గారు ఏదైతే ఒక మూవీ చేశారో పాకిస్తాన్ హీరో, ఆ మూవీ రిలీజ్ అవుతుంటే ఇండియాలో అవ్వకూడదని చెప్పేసి సో దాన్ని ఆపేశారు. ఇలా చేయకూడదు, ఆపకూడదని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. అవును. సో గతంలో కూడా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి అని ప్రకాష్ రాజ్కి సేమ్ ఇట్లా ఒకటి జరిగింది. సో దాని వల్ల అన్నారా పవన్ కళ్యాణ్ గారు అనే ఒక అభిప్రాయం అయితే వస్తుంది, అనుమానం. అయితే ప్రకాష్ రాజ్ అభిప్రాయం తప్పేం కాదు. అంటే ఒక కళాకారుడిగా ప్రతిదీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో పేషెంట్ ఉంటాడు, సపోజ్ పాకిస్తాన్ నుంచి ఒక తీవ్రమైనటువంటి వ్యాధితో వచ్చి భారతదేశంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఒక పేషెంట్ ఉంటాడు. అతన్ని ఇమ్మీడియట్గా వెళ్ళిపోమంటే ఎలాగా? తప్పు కదా. ఇప్పుడు ఆ యుద్ధానికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పహల్గాం సంఘటనకి దేనికి సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కేవలం పాకిస్తానీ కాబట్టి నువ్వు ట్రీట్మెంట్ ఆపేస్తున్నావు, ఈ క్షణం నుంచి నువ్వు వెళ్ళిపోమంటే అది ఇన్హ్యూమన్ అవుతుంది కదా. అలాగే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది తెలిసి ప్రవర్తించండి అంటున్నాడు ప్రకాష్ రాజ్. సినిమాని బ్యాన్ చేయటం ఏమిటి? ఇది కళ కదా. ఇప్పుడు మన సినిమాలు అక్కడ చూడాలి, అలాగే వాళ్ళ సినిమాలు కూడా మనం చూద్దాం. ఇప్పటివరకు భారత మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పాకిస్తాన్ సినిమాలు ఏవీ లేవు. ఒకవేళ మార్కెటింగ్ పరంగా మనకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే అంత ప్రభావవంతమైన సినిమాలేం రాలేదు అక్కడి నుంచి. ఇప్పటికీ పాకిస్తాన్ మార్కెట్లో హిందీ సినిమాలదే రాజ్యం నడుస్తోంది. ఇండియన్ సినిమాలే అక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకోగలుగుతున్నాయి. కాబట్టి అనవసరంగా ఈ ఏరియాలో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయకండి, సినిమాలకి దీన్ని విస్తరించకండి అని అంటున్నాడు ఆయన. అలాగే గతంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి మీద చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. ఇది దీనికి సంబంధించిన ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ పాకిస్తాన్తో వచ్చినటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించి ప్రకాష్ రాజ్ అభిప్రాయం అది. అయితే పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి ఒక పాత గొడవ ఉంది. ఆ పాత గొడవ ఏంటంటే ఆయన కొంత రైట్ వింగ్ పాలిటిక్స్తో ఉన్నాడు, హిందుత్వ రాజకీయాలతో ప్రయాణం చేస్తున్నాడు స్పష్టంగా పవన్ కళ్యాణ్. ఈయన హిందుత్వ రాజకీయాల పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్. అలాగే తనని తాను సెక్యులరిస్ట్గా చెప్పుకుంటాడు ఆయన. చెప్పుకోవటం మాత్రమే కాదు, ఈ సెక్యులరిస్ట్ ఆర్గనైజేషన్స్తో కలిసి ప్రయాణిస్తాడు ఆయన. ఆ మధ్య ఇక్కడ జరిగినటువంటి ఒక సెక్యులర్ రైటర్స్ మీటింగ్లో కూడా ఆయన పాల్గొని మాట్లాడాడు ప్రకాష్ రాజ్, హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలోనే. సో ఆయనకు అది ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాగే ఆయన ఫ్రెండ్ గౌరీ లంకేష్ని కర్ణాటకలో చంపేసినటువంటి సందర్భంలో మొదటిసారిగా ఆయన గళం విప్పాడు. ఆవిడ జర్నలిస్ట్, ఆవిడని చంపేశారు. చంపేసిన సమయంలో ఆయన రైట్ వింగ్ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాడు. అప్పటి నుంచి అదే స్టాండ్తో కొనసాగుతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ చెగువేరా అంటాడు, రెండో వైపు ప్రాయశ్చిత్త దీక్ష అనే పేరుతో రెచ్చిపోతూ ఉంటాడు. ఇలా ఈయనలో రెండు భావాలు ఏకకాలంలో రన్ అవుతూ ఉంటాయి, ఇది ప్రమాదకరం అని ఆయన చాలా ఓపెన్గానే మాట్లాడాడు ఇంతకుముందు. ఇలా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మీద ఆయన క్రిటిసిజం ఓపెన్ చేయటం అనేది చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో కూడా, ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఆ ధ్వని ఉంది. అంటే మోడీ గారు ఆఖరి ఉగ్రవాదిని చంపే వరకు యుద్ధం ఆపరు అని ఆయన్ని మెచ్చుకుంటూ
దీనికి వ్యతిరేకంగా అని చెబుతూ భారత సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతాం అని చెప్పడం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఇప్పుడు భారత సైన్యం నుంచి ఏదైనా తప్పు జరిగితే, ఒక మిస్టేక్ గనక జరిగితే ఏదైనా కావచ్చు, ఒకవేళ జరిగితే జరగదనే ఆశిద్దాం. జరిగినప్పుడు దాని గురించి మాట్లాడటం తప్పు, మాట్లాడితే కేసులు పెడతామని బెదిరించడం తప్పు. అంటే మాట్లాడే స్వేచ్ఛ ఉంది ప్రపంచానికి. అయితే ఆ హద్దు మీరి మాట్లాడటం ఖచ్చితంగా తప్పే. ఒకవేళ అలా హద్దు మీరిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, కానీ వార్నింగులు ఇవ్వద్దు. ఆ వార్నింగులు ఇవ్వటం వలన ఏమవుతుందంటే మనది డెమోక్రటిక్ స్పేస్ అనేటువంటిది ఆ ఏరియాని అవమానపరిచినట్టు, కాన్స్టిట్యూషన్ అవమానపరిచినట్టే. అది భారత రాజ్యాంగం కొన్ని హామీలు ఇచ్చింది మనకి. వాక్ స్వాతంత్రం ఉంది, మనకు అనిపించిన విషయాలు ప్రపంచం ముందు పెట్టేటువంటి స్వేచ్ఛ ఉంది అని ఒక హామీ ఇచ్చింది రాజ్యాంగం. ఆ హామీ అమల్లో ఉందేమో అని ప్రతి ఒక్కడు అనుకుంటారు. ఇలా అనుకోవటాన్ని సొమ్ము చేసుకోవటానికి రకరకాల సంస్థలు కూడా ఉన్నాయి, అది వేరే గొడవ. కాబట్టి ఇది వాక్ స్వాతంత్రాన్ని కాన్స్టిట్యూషన్ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హక్కుల్ని కాలరాయటంగా చూడాల్సి ఉంటుంది, ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి వార్నింగ్ని. ఇప్పుడు దాని మీద ప్రకాష్ రాజ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.